లూకా సువార్త, సమయం వ్యర్థం చేయకుండా లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మేరకు ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకు అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. కృపా సత్య సంపన్నుడా, మా రక్షకుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీవిచ్చిన పరిశుద్ధమైన పవిత్రమైన వాక్య భాగమును మేము ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రభువా. మీరు మాట్లాడితే మాకు మారు మనసు వచ్చిద్దయ్యా. మీరు మాట్లాడితే నిత్య జీవ మార్గం ఏమిటో మేము తెలుసుకొని జీవిస్తాము తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారిని ఎందుకు మనం వెంబడించాలి? ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, భక్తులు అనబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు వెంబడిస్తున్నాము అంటే బైబిల్ చెప్తుంది, నువ్వు వెంబడించావని కాదు, ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ప్రేమించావని కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు మనల్ని లోకములో నుంచి ఎన్నుకొని వేరుపరచి తన బిడ్డలుగా చేసుకున్నారు. జ్ఞాపకం గుర్తుంచుకొని మాట. లోకములో నుంచి మనల్ని ఎన్నుకున్నారు. అనేక మంది బలవంతులు ఉన్నారు, అనేక మంది ధనవంతులు ఉన్నారు, అనేక మంది శక్తి కలిగిన వారు ఉన్నారు, అనేక మంది అధికారము కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది బలము కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ వదిలిపెట్టి మనల్ని ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన ప్రభువు లోకములో ఉండకుండా మనల్ని వేరుపరిచాడు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉండకుండా మనల్ని ఏం చేశాడు? వేరుపరిచాడు. వేరుపరచిన మనల్ని తన బిడ్డలుగా, తన స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు. 3 పనులు చేశాడు ప్రభు. మనల్ని ఎన్నుకున్నాడు, వేరుపరిచాడు, తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఈ 3 జరగబట్టే ఈరోజు ప్రభు పాదాల దగ్గర మనం కూర్చున్నాం, ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ పని ఆయన చేశాడు అంటే మనతో కలిసి ఆయన నివసించటానికి, మనతో కలిసి ఆయన తన రాజ్యంలో మనందరితో కలిసి సంతోషించటానికి, మనతో మాట్లాడటానికి, మన మాటలు వినటానికి, ఆయనతో పాటు నివసించటానికి. కాబట్టి కొంతమంది జనము కావాలని ఆయన వెన్నుకున్నాడు. మనకి క్రిస్టమస్ చదివేటప్పుడు ఒక వాక్యం చదువుతాం. ఏం చదువుతాం? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది, ఆమె యొక్క కుమారుని కనును ఆయన కరెక్ట్ తీయండి అది.
తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించిన కనుక ఆయనకి యేసు అనే పేరు. ఆయన ఎందుకు వచ్చాడు మొదటి రాకడలో అంటే లోకంలో అందరి కోసం కాదు, తన ప్రజల కోసం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. తన ప్రజల కోసం వచ్చాడు అంటే ఆయనకు ఒక సెపరేట్ జనాంగం ఉన్నారు. మనము పాత నిబంధన చూస్తే ఆ పాత నిబంధన కాలంలో అనేక మంది జనం ఉన్నారు, కానీ ఇశ్రాయేలును ఎన్నుకుని నా బిడ్డలు అన్నాడు. అప్పటికి లోకంలో అనేక మంది జాతులు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ఏర్పరచుకొని వీళ్ళు నా బిడ్డలు అన్నాడు. కొత్త నిబంధన కాలం వచ్చేలకే తన ప్రజలని కొంతమందిని ఎన్నుకొని తన సంఘములో చేర్పించి ఈ సంఘము నా బిడ్డలు అన్నాడు, ఈ సంఘము నా భార్య అన్నాడు, ఈ సంఘాన్ని నా ప్రియురాల అన్నాడు, ఈ సంఘము నా వధువు అన్నాడు. నా పక్కన కూర్చునే అధికారము నా సంఘానికి ఉంది అని చెప్పాడు. లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, వారికి అధికారము దేవుడు ఇవ్వలేదు, కానీ సంఘానికి దేవుడు ఏం చేశాడు? ఆ ప్రేమనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. లోకంలో ఉన్న మనల్ని తీసుకొచ్చి సంఘములో ఏర్పాటు చేసుకుని ఇదిగో నా ప్రియురాలు, ఇదిగో నా వధువు, ఇదిగో నా భార్య, నాతో సమానమైన సంపూర్ణత కలిగినది అని సంఘానికి తన పక్కన కూర్చొని సింహాసనం మీద పక్కన కూర్చుని కృపనిచ్చాడు. ఎందుకు అంటే తన ప్రేమను పంచుకోవటానికి, తన సంతోషాన్ని పంచుకోవటానికి, తనతో జీవించటానికి, నివసించటానికి అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ అధికారము పొందుకోవాలి అంటే ఆయన పొందిన సంపూర్ణతగా మనము కూడా ఆయన పోలికను పొందుకోవాలి, ఆయన స్వరూపాన్ని కూడా పొందుకోవాలి. ఎవరైతే ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని పొందుకుంటారో వారు మాత్రమే పరలోకములో ఆయనతో పాటు నివసిస్తారు. ఈరోజు మనం చదివిన వాక్యము లోకాసు వార్త 21వ అధ్యాయం చదివిన వాక్యము, ఆ దినము, ఒక దినం వస్తుంది, ప్రభు ఎదుట నిలబడే దినం వస్తుంది. ప్రభు ఎదుట నిలబడి ఇదిగో తీర్పులోకి వచ్చే దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు జరగబోయి వాటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలంటున్నాడంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. మనం చేయవలసిన పని ఆయనతో పాటు నివసించాలి, ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయన సంఘములో ఏర్పాటు చేసబడి జనాంగంగా ఉండాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, మెలకువ కలిగిన ప్రార్థన చెయ్యాలి. ఏ ప్రార్థన అది? మెలకువ కలిగిన ప్రార్థన. ప్రార్థన అంటే చేయని క్రైస్తవులు ఎవరూ లేరు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, సంఘములో ప్రార్థన చేసుకుంటాం, సమాజముగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయకుండా క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు. వాళ్ళు బహిరంగంగా చేయకపోవచ్చు, కానీ మనసుల్లో చేసుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఆ ప్రార్థన ఎలాగ చేయాలని చెప్తున్నాడు ప్రభు అంటే మెలకువ కలిగి. ఏమిటి మెలకువ కలగడం? మెలకువ కలిగి అంటే అర్థం ఏమిటి? మెలకువ కలిగిన వాడికి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నిద్రపోయేవాడికి వాడికి తెలియదు తను ఏ స్థితిలో ఉన్నాడో, చుట్టుపక్కల ఏ పరిస్థితులు ఉన్నాయో, దగ్గరికి పాము వస్తుందో, పొట్టొస్తుందో, ఏమొస్తుందో వాడికి తెలియదు, నిద్రపోతున్నాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడట మెలకువ కలిగిన ప్రార్థన, మెలకువ కలిగిన జీవితం. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో జీవిస్తున్నామో, మన చుట్టుపక్కల ఈ సమాజము కానీ, ఈ లోకము కానీ ఏ స్థితిలో ఉందో గుర్తించి ఎరిగి దాని ప్రకారం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి, దాని ప్రకారము జీవించేవారిగా ఉండాలి. చాలామంది క్యాసెట్ ప్రార్థన చేస్తారు. క్యాసెట్ ప్రార్థన అంటే తెలుసా? మన యూట్యూబ్లో కానీ మన చిన్నప్పుడు క్యాసెట్లు ఉండేవి కదా, మన ప్రార్థన రికార్డు చేసుకొని ఎన్నిసార్లు వేసుకొని విన్నా, లేకపోతే యూట్యూబ్లో ఉన్న ప్రార్థనలు ఎన్నిసార్లు విన్నా ఏమైనా మారిద్దా? మారదుగా. క్యాసెట్ ప్రార్థనని ఎందుకన్నానంటే మన ప్రార్థన ఎప్పుడూ నేర్చుకున్న ప్రార్థననే మనం చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అదే ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడో విని
గ్రహించి నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుని మాట వినకుండా, వాక్యము వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి అసహ్యమట. చూడండి, కావాలంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని చేయు ప్రార్థన హేయమట. ధర్మశాస్త్రము అంటే దేవుని మాట, వాక్యము వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి హేయం అంటే అసహ్యమట. ఆయన చెప్పే మాట వినకుండా నువ్వే అడుగుతున్నావు అంటే, ఆయన చెప్పే మాట వినకుండా దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే ఆ ప్రార్థన దేవుడికి ఏంటంట? అసహ్యం. అసహ్యం అంటే హేయం అంటే తెలుసా? పెంటను చూస్తే కలిగే స్వభావం. ఒక పెంటను చూస్తే ఎలా ఉంటుంది? చిరాకు, అసహ్యం వేస్తుంది. మరి మన ప్రార్థన ఎలాగ అసహ్యం వస్తుంది? దేవుడికి అసహ్యం వేస్తుందట. కారణం ఏంటో తెలుసా? నిద్రపోతూ చేసే ప్రార్థన, క్యాసెట్ ప్రార్థన, బట్టి పెట్టిన ప్రార్థన, ఎక్కడో నేర్చుకుని అదే చేస్తున్న ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం. గుర్తుంచుకోండి, ప్రార్థన అంటే పెద్ద పదం లేదు అక్కడ. దేవునితో నా స్థితి ప్రకారము, నాకు వచ్చిన భాషలో, నాకు తెలిసిన జ్ఞానముతో, నాకున్న విశ్వాసముతో నేను మాట్లాడతాను. మీకొచ్చిన జ్ఞానముతో, మీ విశ్వాసముతో, మీ స్థితిలో మీరు మాట్లాడతారు. ఎవరు ఏ భాషలో మాట్లాడినా, ఏ స్థితిలో మాట్లాడినా హృదయాలు పరిశీలించే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. ఇరుకు సందుల్లోంచి మొరపెట్టినా నా దేవుడు నా ప్రార్థన విన్నాడని దావీదు చెప్పాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఆయనతో మాట్లాడొచ్చు. విశ్వాసము బలహీనమైనప్పుడు మాట్లాడు, విశ్వాసముతో మాట్లాడు, విశ్వాసం పెంపొందించుకోవడానికి మాట్లాడు, ప్రభువుతో సహవాసం కోసం మాట్లాడు, ఏదన్నా మాట్లాడు. నువ్వు మాట్లాడడమే ప్రార్థన. మన నాన్నగారితో ఒకలాగా మాట్లాడతాం, అమ్మతో ఒకలాగా మాట్లాడతాం, పక్క వాళ్ళతో ఒక మాట్లాడతాం, సహోదరితో ఒకలాగా మాట్లాడతాం. ఎలాగ మాట్లాడినా వారితో సహవాసం చేయటానికే కదా, వారితో కలిసి ఉండటానికే కదా. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడుదో పాత స్టోరీలే చెప్తున్నావు అనుకో, నువ్వు చిన్నప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నావు అనుకో, ఎదగవా అంటాడు. ఎప్పుడో చిన్నపిల్లలాగే ఇంకా ప్రవర్తిస్తున్నావు అనుకో, నీ తల్లి దగ్గర, తండ్రి దగ్గర, పక్క వాళ్ళ దగ్గర మైండ్ ఎదగన వాళ్ళు చేసే పనులు. చాలామంది చూడండి, పిల్లలు మైండ్ ఎదగపోతే చిన్నపిల్లలాగా ఉంటారు వయసు పెరిగినా కూడా. మరి మనం ఎలాగ ఉండాలి? మెలకువ కలిగిన వాడు ఏం చేస్తాడు? తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహిస్తాడు. తను ఏ స్థితిలో ఉన్నవాడో గ్రహిస్తాడు. తన చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గ్రహించి ప్రార్థన చేస్తాడు. మెలకువ కలిగిన ప్రార్థన, మెలకువ ఉన్న ప్రార్థన. తనకి ఏమి సంభవించబోతుందో, తను ఎటు పయనిస్తున్నాడో, తను ఎటు వెళుతున్నాడో, ఏ ప్రాంతానికి వెళుతున్నాడో, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడో వాటిని గుర్తించి ప్రార్థన చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉంది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏముందట? పరిస్థితులు దినములన్నీ చెడ్డగా ఉన్నాయట. ఈరోజు మనము బయటికి వెళితే ఇంటికి అదే రూపంలో వస్తామో లేదో తెలియదు, సజీవంగా వస్తామో లేదో ఒక సమస్య అయితే, ఏ పాపము అంటించుకోకుండా వస్తామో తెలియదు, ఏ ప్రభావానికి లోబడి వస్తామో తెలియదు. ఎలాగ వెళ్ళామో ఫ్రెష్గా అలాగ తిరిగి వస్తామో అనే సంగతి తెలియదు. ఎందుకంటే లోకము దినాలన్నీ కూడా ఎలాగున్నాయట? చెడ్డవి. చాలా భయంకరంగా ఉంది లోకం. ఒక పక్కనేమో క్రైస్తవుల్ని రకరకాల ప్రలోభాలు పెట్టి, ఫాస్టర్ని, విశ్వాసుల్ని జైల్లో పెట్టి
శిక్షలు వేసి చంపివేసి హింసిస్తుంటే మరొక పక్క పాస్టర్లను విశ్వాసులు చర్చిల్లో సంక్రాంతి పండుగలు చేసుకుంటున్నారు. ఒక పక్కనేమో లోకాన్ని అనుసరిస్తున్నారు, లోక ఆచారాలను అనుసరిస్తున్నారు సంఘాల్లో. ఒక పక్కలో దేవుడి కోసము ప్రాణాలను అర్పిస్తున్నారు. ఒక పక్కన ఎలాగుంది లోకము గ్రహించి ఉంటే దినములు చెడ్డవి, ప్రార్థనలు చేయుటకు ఎలాగుండాలట? మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, లోకములో ఏమి జరుగుతుందో గ్రహించండి. మెలకువ లేకుండా ప్రార్థన, మెలకువ లేకుండా ఆరాధన, మెలకువ లేకుండా జీవించడము సరైన విధానము కాదు. ఎందుకంటే పుట్టినరోజుకి వెళ్ళి పుట్టినరోజు సంబంధించిన వాక్యమే వినాలి, చెప్పాలి. కానీ వేరే వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? ఏమి జరుగుతుందో గ్రహించేవాడు ఏం చేస్తాడంటే సందర్భానుసారంగా దేవుడితో సహవాసం కలిగి ఉంటాడు. కష్టంలో ఒకలాగా ఉంటాడు, సంతోషంలో ఒకలాగా ఉంటాడు. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకమైన బంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటాం మనం అందరము కూడా. కానీ మెలకువ కలిగి దేవుని బిడ్డలుగా జీవించి ఎందుకన్నాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనం. జన సమూహముతో ఇట్లనను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచుందునని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణ గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశాల వైఖరి గుర్తింపనెరుగుదురు గాని ఈ కాలముని మీరు గుర్తింపనెరగలేరా? చెప్తున్నాడు మనతోటే, ఎవరితో మాట్లాడిన మాట కాదు, మనతో మాట్లాడుతున్న మాట. ఇదిగో పడమర నుంచి మబ్బు పైకి వస్తుంటే వాన వస్తుందని చెప్తారు మీరు. ఇది ఏ కాలము? మనకి ఏ కాలము? చలికాలం. దీని తర్వాత వచ్చేది, దాని తర్వాత వచ్చేది మనం చూసా జ్యోతిష్కులం. మన జ్యోతిష్కులం కదా. 2 నెలల తర్వాత ఏ కాలం వస్తుందో చెప్తున్నామో, 6 నెలల తర్వాత ఏ కాలం వస్తుందో చెప్తున్నామో, జ్యోతిష్కులం మనం. ప్రభు చెప్తున్న మాట, భూమిని ఆకాశాన్ని వైఖరి చూసి ఇది ఏ కాలమో మీరు గుర్తిస్తున్నారు కానీ దేవుని బిడ్డలుగా, మెలుకు ఉన్న బిడ్డలుగా అసలు ఇది ఏ కాలమో మీరు గుర్తిస్తున్నారా? వాక్య ప్రకారం ఇది ఏ కాలమో గుర్తిస్తున్నారా? వాక్య ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారం మనం ఏ కాలంలో నివసిస్తున్నామో మీరు గుర్తిస్తున్నారా? ఏ కాలం అట్టిది? అంత్యకాలం. ఏ కాలము? అంత్యకాలం. ప్రభు రాబోతున్న కాలం, 2వ రాకడలో ప్రభు వస్తున్న కాలం. ఈ రోజు రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. మెలకువ కలిగి ఉన్నవారు మాత్రమే గుర్తుపడతారు ఆయన రాకండి. మెలకువ లేకుండా జీవించే వాళ్ళు ఈ లోకంలో ఈరోజు తింటే చాలే, ఈరోజు నిద్రపోతే చాలే, ఈరోజు జీవిస్తే చాలే, రేపు ఏమైతే మనకెందుకులే కాదు. మెలకువ కలిగి ఉన్నవాళ్ళు, నా ప్రభు రాబోతున్నాడు, నా బైబిల్లో చెప్పారు, ఆయన వచ్చే సమయము నాకు తెలియకపోవచ్చు కానీ ఆయన వచ్చేటప్పుడు భూమి మీద ఏమి జరుగుతూ ఉంటుందో, భూమి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో, వాతావరణం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో, మనుషులు ఎటువంటి స్వభావాన్ని స్వతంత్రించుకొని ఉంటారో, ఎలాగ మారిపోయి ఉంటారో మనుషులు, నా పరిశుద్ధ వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. అలాగే చూస్తే లోకం అలాగే ఉంది. ఈరోజు వాతావరణం మారిపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు మరలా వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అయ్యా అంటే, ఇదిగో భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, మనుషులు ఒకళ్ళొకరు స్వార్థపరులైపోతారు, ఒకళ్ళొకరు నమ్మని స్థితి వచ్చేస్తుంది, లోకమంతా చెడిపోయి ఉంటుంది అని ప్రభు చెప్తే, ఇప్పుడు చూస్తుంటే ఎలాగుంది లోకం? రాజ్యం మీద రాజ్యం లెగుస్తుంది. ఎక్కడ ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలియదు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్తో యుద్ధం మొదలెట్టింది, చేస్తూనే ఉంది. ఎందుకు మొదలెట్టారు కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం మొన్నటి వరకు గాజా, ఇరాను, ఇరాకు, సిరియా, ఆ జీవితాంతం యుద్ధాలు చేస్తూనే ఉంటుంది
ఇజ్రాయెల్ దేశం. ఎక్కడ చూసినా మనకు కనబడకుండానే పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తాం. ఒక్కసారి లోక స్థితిని చూడండి. భయంకరమైన దినాలు ఇవి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితి. ఒక పక్కన వాతావరణం చూడండి. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, పంటలు మంచిగా పైరుకొచ్చినప్పుడు వర్షం పడి నాశనం అయిపోతుంది. వర్షం పడితేనేమో వరదలు వచ్చి ఊర్లు కొట్టుకుపోయేటంట వర్షాలు పడుతున్నాయి. అటు వర్షం పడితే బొంబాయి మునిగిపోతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది. మన కళ్ళతోటి చూసాం మన విజయవాడ పరిస్థితి మొన్న ఈ మధ్యలో. వర్షం పడితే ఇవన్నీ జరుగుట చూచినప్పుడు నీకేమనిపిస్తుంది? ఏ కాలంలో ఉన్నావు అని బైబిల్ చెప్తుంది. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం, మనం అంచె దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఎందుకు నేను యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చున్నానంటే ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. దానికోసము నిరీక్షించే బిడ్డను నేను. ఈ లోకములో నేను జీవిస్తున్న జీవితము దేని కొరకో తెలుసా? అక్కడికి వెళ్ళడం కొరకే. అక్కడికి వెళ్ళకుండా ఈ లోకంలో ఎలా జీవించినది వ్యర్థమే, ఎలా జీవించినా వ్యర్థమే. మరి దాని కొరకు ఎలాగుండాలి? ఒక డాక్టర్ చదవాలి. ఇదిగో మా తమ్ముడు కూతురు ఉందో, నా కూతురు ఇక్కడ, తను డాక్టర్ ఈరోజు MBBS చదువుతుంది, 3rd year, 3వ సంవత్సరం. తను డాక్టర్ చదవాలని చిన్నప్పుడు అనుకుంది. లాంగ్ టర్మ్ 2 సార్లు అది ఎంత కష్టపడిందో మేము చూసాం, ఎంత శ్రమ పడిందో చూసాం. ఒక రంగా చెప్పాలంటే భయం వేసింది దాన్ని చూడటానికి మాకు. కానీ నేను డాక్టర్ని అవ్వాలి, మనం కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే ఊరకన వెళ్ళిపోతామా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం చేయాలి? దాని కొరకే నువ్వు సంఘములో ఉండాలి. దాని కొరకే మెలకువ కలిగి ఉండే బిడ్డగా ఉండాలి. దాని కొరకే నీవు ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, జీవించడంలో మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే గర్జించు సింహం వల్లే సాతానుగాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు నిద్రపోయావంటే దూరిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకొని మన జీవితం ఎలాగుందో, ఎలా జీవిస్తున్నామో, ఏ దినాల్లో జీవిస్తున్నామో. నా యేసయ్య 1 గంట తర్వాత వస్తే మనం వెళ్ళగలుగుతామా? చూడండి, ఇక్కడ నుండి ఏదైనా ఊరు వెళ్ళటానికి ఒక బస్సు ఉందనుకోండి, ఒక పల్లెటూరు వెళ్ళటానికి ఒక బస్సు ఉంది. ఇక్కడ ఉదయం 9 గంటలకు బస్సు అని మీకు తెలుసు. మనం ఏం చేస్తాం? 9 గంటలకు బస్సు అంటే 6ంటికి లెగుస్తావు, సిద్ధపడతావు, బ్యాగ్ను సిద్ధపరచుకుంటావు, కావాల్సినవన్నీ పెట్టుకుంటావు. 9 గంటలకి ఒక 5 నిమిషాల ముందన్నా వెళ్ళి ఎక్కడ ఉంటావు? నువ్వు బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఉంటావు, సూట్ కేసు పట్టుకొని, బ్యాగ్ పట్టుకొని. ఎందుకు? 9ంటికి వస్తుందని తెలుసు నీకు. తెలిసినప్పుడు ఒక 5 నిమిషాల ముందు నిలబడతావు, సిద్ధపడి అన్ని సిద్ధపరచుకో. ఒకవేళ అది 9:30కు వచ్చినా ఇబ్బంది ఏమైనా ఉంటుందా? నీకు నమ్మకం ఉంటే, తప్పనిసరిగా వస్తాదని నమ్మకం ఉంటే ఇంకో గంటన్నా కూడా నిరీక్షిస్తావు నువ్వు. మరి నా ప్రభు వస్తాడనే నమ్మకం మీకుందా? మన ప్రభు 2వ రాకడలో మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తాడనే నమ్మకం ఉందా? ఉంది అంటే ఏం చెయ్యాలి? సిద్ధపడాలి, సిద్ధపడాలి. అది వచ్చినప్పుడు చూద్దాములే అనుకుంటే ఆయన రావడము వెళ్ళిపోవడము రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. నా ప్రియ సహోదరి సోదరుడు జ్ఞాపకం చేసుకుని ఆయన వచ్చినప్పుడు ఏం పిలుస్తాడు చూడండి. ప్రకటనా గ్రంథము 22వ అధ్యాయము చివరి పేజీ 17వ వచనం. ప్రకటనా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినివాడును రమ్ము అని ఏం చేస్తున్నాడమ్మా? యేసయ్య మధ్యాకాశానికి వచ్చి ఆత్మ, పరిశుద్ధాత్మ, పెళ్లి కుమార్తె, నా ప్రియురాల వచ్చేయ్ అని పిలుస్తాడట. వచ్చేయ్ అని పిలిస్తే అక్కడ రాయబడిన మాట్లాడు తెలుసా? విన్నవాడు
విన్నవాడు ఎవడు వాడు? ఆ వినేది ఎవరు? గుర్తుంచుకో, నీవు నేను. అంతే తప్ప పిలిచిన తర్వాత అయ్యగారి ఫోన్ చేసి, అయ్యగారు ఏసయ్యనా, ఆయననే పిలిచాడు అని అడిగేంత సమయం నీకు? లేకపోతే మీ ఇంట్లో మీ ఆయనకి ఫోన్ చేసి ఇలా మీ ఆయన్ని అడిగి, అమ్మ ఏమండి నీకు వినపడిందా, ఏసయ్యే పిలిచాడా? ఆ సమయము ఎంతసేపట్లో జరుగుతుందట? నిమిషానికి 3-4 సార్లు కొట్టుకుంటుంది మన రెప్ప. ఇంత సమయంలోనే ఆయన పిలిచాడు. అది యేసయ్య స్వరం అని గుర్తించి విన్నవాడు ఏం చెప్పాలట? ప్రభువా వచ్చి తీసుకెళ్ళయ్యా అనాలట. మేము రాలేము, నువ్వు వచ్చి అని చెప్పాలట. అంటే యేసయ్య స్వరాన్ని ఎలాగ గుర్తుపట్టాలి నువ్వు? చూడండి, ఫోన్ వస్తుంది మనకి, పేరు లేదనుకోండి, నెంబరే ఉందనుకోండి, అవతల వాళ్ళకి ఆ స్వరము ఆ మాట మనకు గుర్తుంటే ఇలా బాగున్నావా అంటాం. పేరు అవసరం లేదు, స్వరాన్ని ఏం చేస్తాం? గుర్తుపడతాం. ఎక్కువగా మనతో మాట్లాడకుండా ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడేవాడి మాట మనం గుర్తుపట్టలేము. కంటిన్యూగా ఆ మాట వింటూ ఉంటే నెంబర్ అవసరం లేదు, పేరు కూడా మనకి. మరి యేసయ్య స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలంటే ఎలా ఉండాలి? ఆయన స్వరము వింటూ 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 స్వరాన్ని నిద్రలో పిలిచినా కూడా గుర్తుపట్టేట్టు ఉండాలి. కోమాలో ఉన్న వాళ్ళు చూడండి, కొంతమంది స్వరాన్ని గుర్తుపట్టేస్తారు. నువ్వు ఎంత పిలిచినా లేవరు. ఎవరో వాళ్ళు ఇష్టపడేవాళ్ళు, రెగ్యులర్గా మాట వినేవాళ్ళు వచ్చి బాగున్నావా అంటే గుర్తుపడతారు. ఎందుకంటే మా అమ్మగారు చివరిలో కోమాలకి వెళ్ళినప్పుడు నా స్వరాన్ని గుర్తుపట్టారు. ఎవరు వచ్చి పిలిచినా అనేది కాదు, అమ్మా అనగానే అనేది. ఎందుకంటే మా ఇంట్లోనే ఉంది, నాతోనే ఉంది, రోజు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నా స్వరాన్ని కోమాలో ఉన్నా కూడా మా అమ్మ గుర్తుపట్టింది. మరి యేసయ్య స్వరాన్ని నేను గుర్తుపడతావా నా సహోదరి, నా సహోదరుడా? ఆయన పిలిస్తే స్వరాన్ని గుర్తుపట్టే అంత బంధము, సహవాసము నీకుందా? యేసయ్య మాట ఎలా ఉంటుందంటే వాక్యముతో నీతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా నువ్వు యేసయ్యతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన మాట్లాడుతుంటాడు, నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఇప్పుడు నీకు వీలున్నప్పుడల్లా, నీకు కుదిరినప్పుడల్లా. ఎంత ఎక్కువగా ఎవరితో మాట్లాడతాం మనం? మనల్ని ప్రేమించే వారితోనే కదా. ప్రేమించలేని వారితో సర్లే. చూడండి, ప్రేమించుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఫోన్ అట్టుకుంటే 5-6 గంటలు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడతారా అంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కారణం ఇష్టం, ప్రేమ. మరి నీ యేసయ్యతో ఎంతసేపు మాట్లాడుతున్నావు సహోదరి, సహోదరుడా? మెలకువగా ఉండి మాట్లాడుతున్నావా? ఆయన మాట్లాడినప్పుడు చూద్దామని అనుకుంటున్నావా? ఆయన నీతో మాట్లాడుతూ నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే కదా సహవాసం గట్టిగా ఉంటుంది, బంధము గట్టిగా ఉంటుంది. ఆయన యందు ఉన్నవాడు నూతన సృష్టి. ఆయన యందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి? ఆయన అందు, ముందు కాదు. మన క్రైస్తవులు ఎక్కడ ఉంటారంటే ఆయన ముందు ఉంటారు, ఆయన అందు ఉండరు. ముందున్నవాడు ఏం చేస్తాడు? ఆయన ముందున్నంతసేపు భక్తుడిలాగా, ఆయన ముందున్నంతసేపు ఆయన బిడ్డల్లాగా ప్రవర్తిస్తారు. ఒక్కసారి సంఘంలోంచి బయటికి వెళ్తే ఈ బైబుల్ తీసుకెళ్ళి ఏ ఫ్రిడ్జ్ల మీదో ఏ ర్యాకుల్లోనో పెట్టేస్తాం. మళ్ళీ ఆదివారం వస్తే దుమ్ము దులుపుకొని మళ్ళీ వస్తాం. అంటే ఆదివారం వరకేనా మన దేవుడు మనకి? పండగల వరకేనా దేవుడు మనకి? ఆదివారం క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, దండగ క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే దేవుణ్ణి అనుసరించేవాడమ్మ. పొద్దున లేచిన దగ్గర నుంచి 24 గంటలు ఆయన అనుసరిస్తూ జీవించడమే. మనం అనుసరించడం అంటే నడుస్తూ పోవడం కాదు, ఏదో ఊరు. ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా ప్రవర్తించడం, ఆయనలాగా ఆలోచించడం, ఆయనలాగా జీవించడం, అది ప్రతిరోజు చేసే పనేగా. మరి ఎలాగున్నావు ఆయన రాకడికి సిద్ధపాటుని? ఎవరిని వచ్చి తీసుకెళ్తాడట? హెబ్రీలకు రాసిన లేఖ చూడండి, ఒక మాట స్ట్రైట్గా రాస్తాడు. యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? బాప్తిజం పొందిన వాళ్ళందరినీ తీసుకుపోతాడా? యేసయ్యా అనే వాళ్ళని తీసుకెళ్తాడా? హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము చివరి వచనం 28వ వచనం.
అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఎవరి కొరకు ప్రత్యక్షమవుతాడట? కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. మేము రక్షణ పొందేసామండి, బాప్తిజం పొందేసామండి అనే అందరి గురించి కాదట. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కడిగి ఉన్నవాడు కదా, బస్సు ఎప్పుడు వస్తుందని చూస్తాడు. సిద్ధపాటు లేనివాడు ఒక అరగంట లేటుకు వచ్చినా పర్లేదు అనుకుంటాడు. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు మాత్రమే రెండోసారి వస్తాడట ఆయన. మరి కనిపెట్టుకుని ఉంటున్నావా నువ్వు? కనిపెట్టుకుని ఉండే స్వభావం నీకుందా? ఎదురు చూసే స్వభావం నీకుందా? ఉంటే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ఏదో గడిచిపోతుందయ్యా, వస్తున్నావయ్యా, ప్రార్థన చేసుకుంటున్నావయ్యా, కడుపుల నొప్పులు తగ్గించుకుంటున్నావయ్యా, జ్వరాలు తగ్గించుకుంటున్నావయ్యా, లేదా పెళ్లి కోసము, వివాహం కోసము, బిడ్డల కోసము, ఉద్యోగాల కోసము మాత్రమే మేము ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ఉపయోగం లేదు నా ప్రియ సోదరి సోదరుడా. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలిసిన దేవుడు నీ దేవుడు. నువ్వు అడుగు వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడే దేవుడు. దాని కొరకు మాత్రమే నీ ప్రార్థన కాదు, దాని కొరకు మాత్రమే నీ క్రైస్తవ జీవితం కాదు. నీ ప్రార్థన ఆయన వద్దకు వెళ్ళటానికి, ఆయన ఎప్పుడు వస్తాడో గుర్తించడానికి, ఆయన ఏ రోజు వస్తాడో గుర్తించుకొని ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడటానికి, శోధనలు జయించడానికి, కష్టాలు జయించడానికి, బాధలు జయించడానికి, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళటానికి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని నా ప్రియ సోదరి సోదరుడు మీరు ఉపయోగించుకోవాలి. నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నేను రాబోతున్నాను త్వరగా. నీ క్రైస్తవ జీవితం ఎలాగుంది? నీ క్రైస్తవ జీవితం ఎలా జీవిస్తున్నావు? నీ ప్రార్థన ఎంతవరకు ఉంది? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? గుర్తుంచుకో, ఆయన రాకడు, మన పోకడు, ఏది జరిగినా ఎక్కడుండాలి మనం? పరలోకం. మన ఊర్లో ఉండాలి మనం. మన ఊరిలో ఉండాలి మనం. ఇక్కడ గొప్పగా బతికేసి ధనవంతుడు బతికాడు, అలాగే బతికేసి చచ్చిపోతే పాతి పెట్టబడి పాతాళానికి పోయాడు. ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఎదుర్కొని జీవించే శక్తినిచ్చే దేవుడు మనకున్నాడు. నువ్వు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, శోధనలో నువ్వు జయిస్తూ వెళ్ళు. ఎలాగ జీవించరా? రోగంతో జీవించావా? పర్లేదు. ఏదైనా బలహీనతో జీవించావా? పర్వాలేదు. ఒకవేళ పిల్లలు లేరా నీకు? పర్వాలేదు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, మన ఊరు మాత్రం మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళాలి అంటే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. గుర్తుంచుకోండి, కనిపెట్టుకుని ఉండే స్వభావం మనం కలిగి ఉండాలి. కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. రెండవ రాకడలో కాదు, మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు కూడా కొంతమంది కనిపెట్టుకుని ఉండారట ఆయన వస్తాడని. ఆ కనిపెట్టుకుని ఉన్నవారు మాత్రమే గుర్తుపట్టారు ఆయన్ని. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఈయనే దేవుడు, ఈయనే క్రీస్తు. చూద్దామా వాళ్ళ గురించి? ఒక ఇద్దరు ముగ్గురు గురించి చూద్దాం. ఎవరున్నారు? లూకా సువార్త లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. ఇతను ఎవరో మనకు తెలుసుగా. క్రిస్టమస్ వస్తే కంపల్సరీ టచ్ చేస్తాం ఇతన్ని. సుమియోను అనే అతను ముసలోడు. ఈయనకు ఒక దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆయన చూసే వరకు నువ్వు సావురా బాబు అని. యేసయ్య వచ్చి చూసే వరకు నువ్వు చావు అని. యేసయ్యను చూసేటప్పటికి యేసయ్య వయసు ఎంత? 8 రోజులు. ఎన్ని రోజులు? యేసుక్రీస్తు పుట్టి 8 రోజులు పిల్లడు ఎంత ఉంటాడు?
ఆ పిల్లోను పట్టుకొని దేవాలయానికి తీసుకొచ్చారు. దేవాలయంలో ఆ చిన్న పిల్లోని చూసిన వెంటనే ఇతను గుర్తుపట్టాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు గుర్తుపట్టాడు? చిన్న పిల్లోడేగా, యేసుక్రీస్తు చిన్న పిల్లోడు, శరీరధారిగా వచ్చాడు, చిన్న పిల్లోడు. ఈ పిల్లోని చూడగానే గుర్తుపట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతను కనిపెట్టుకుని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఆదరణ అంటే విమోచన. ఇశ్రాయేలు యొక్క ఆదరణ, ఇశ్రాయేలు బాధల్లో ఉన్నారు, ఇశ్రాయేలు పాపములో ఉన్నారు, ఇశ్రాయేలు విమోచించేవారు, ఇశ్రాయేలుకి ఆదరణ ఇచ్చేవాడు వస్తాడని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడట. కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి వచ్చిన వెంటనే చిన్న పిల్లోని చూసిన గుర్తుపట్టేసాడట. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టాడట. ఆ రోజు అనేక మంది చూశారుగా, దేవాలయంలో చాలా మంది ఉన్నారుగా. వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు? వాళ్ళకి వాక్యం తెలియదు అంటే తెలుసు వాళ్ళకి కూడా, కానీ ఇతను గుర్తుపట్టాడు. ఈయనే ఇశ్రాయేలు విమోచకుడు, ఇశ్రాయేలుకు ఆదరణ ఇచ్చేవాడు, ఈయన వచ్చేసాడని గుర్తుపట్టి దేవునికి స్తోత్రం చెప్పించి, ఈయన చూచే వరకు నేను చనిపోనని చెప్పావు ప్రభువా, ఇదిగో నేను చూశాను, నీ దగ్గరికి ప్రశాంతంగా నేను వచ్చేస్తాను. ఆయన ఒక్కడే అనుకున్నారా? అన్న అనే ప్రవర్త. దాని కిందనే ఉంటుంది చూడండి, 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి, ఆమె ఒకతే కాదట, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకున్న ఒక గుంపు ఉందట అక్కడ. వీళ్ళేం చేస్తున్నారు? ప్రభువా నువ్వు వస్తావని మాకు తెలుసు, నువ్వు చెప్పావయ్యా వాక్యంలో, నువ్వు వస్తావని తెలుసు నాయనా, కాబట్టి మేము చూడాలి ప్రభువా, మేమందరినీ కల్లారా చూడాలి ప్రభువా. ఇశ్రాయేలును విడిపించేవాడు, లేదా యెరూషలేమును విమోచించేవాడు వస్తాడని నమ్మి విశ్వసించి కూర్చొని కనిపెట్టుకున్నారట వాళ్ళు. కనిపెట్టుకుని ఉన్న వారితో వెళ్ళి ఏం మాట్లాడిందట పెద్ద ఆవిడ తెలుసా? మనం ఎవరి కొరకు కనిపెట్టుకున్నామో ఆయన వచ్చేసాడు. ఆయన చూశాను నేను. కానీ ఎంత వయసు యేసయ్యకి? 8 రోజులు. 8 రోజుల పిల్లవాణ్ణి ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడని గుర్తుపట్టారు. కారణం తెలుసా? కనిపెట్టుకుని ఉండే స్వభావం. ఆయన దేవుడు చెప్పిన మాటల్ని నమ్మి విశ్వసించి కనిపెట్టుకుని ఉండే స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు గుర్తుపట్టారు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే ప్రియ సోదరి సోదరుడా, 2వ రాకడలో ఆయన వస్తున్నాడు. కనిపెట్టుకుని ఉంటే మాత్రమే ఆయన గుర్తుపడతావు, లేకపోతే విడిచిపెట్టబడతావు. ఇక్కడ విడిచిపెట్టబడతావు. నువ్వు కనిపెట్టుకుని ఉండు. ఆయన వస్తాడని నమ్ము, విశ్వసించు. గంటలో వస్తాడో, అరగంటలో వస్తాడో, రేపు వస్తాడో. ఒకవేళ లేట్ అయితే నేనే వెళ్ళిపోయినా పర్లేదు, అక్కడికే పోవాలి నేను. కనిపెట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కనిపెట్టుకుని ఉన్నవారు మాత్రమే. ఇంకొకరు కూడా ఉన్నారు, చూద్దాం అది కూడా. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఆ ఫిలిప్పు నతానీయేలును కనుగొని, ధర్మశాస్త్రములను మోషేయు ప్రవర్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని ఆయనతో చెప్పెను. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానీయేలు యొద్దకు వచ్చాడు చూచి,
ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి ఫిలిప్పు నతానియేలు అనే ఒక అతను కనుగొన్నాడట, చూశాడట. చూసి నతానియేలు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పు చెప్తున్న మాట చూడండి, ఎంత చక్కగా మాట. ధర్మశాస్త్రములోను మోషే ప్రవర్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను మేము కనుగొన్నాం, నేను గుర్తుపట్టాను. వాక్యములో ఎవరున్నారో ఆయన మేము చూసాం, మేము గుర్తుపట్టాం, మేము కనుగొన్నాం. నువ్వు కూడా చూద్దుగాని రా అంటే ఏం జరిగింది? ఫిలిప్పు గారిలో వాక్యాన్ని విశ్వసించాడు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోలా, కనుగొన్నాడు, వెతికాడు. ఆయన ఎవరా 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 అని వెతికాడు. వెతికి వాక్యములో చెప్పబడినట్లు ఈయన అని తెలుసుకున్నాడు. అది నతానియేలుకి చెప్తున్నాడు. నతానియేలు సమస్య ఏంటంటే, నతానియేలు కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాడే. నతానియేలుకి సమస్య ఏంటంటే, నజరేతులో రాకూడదు కదా, మెస్సయ్య ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి. ఈయనకేం పేరు? నజరేయుడైనా, అంటే నజరేతులో నుంచి వచ్చినవాడు, నజరేతు వాడు అనే పేరు. మరి ఈయన నజరేతులో నుంచి వచ్చాడు కదా, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. కానీ పాత నిబంధనలు ఎక్కడ ఉంది, ఎక్కడ పుట్టాలని చెప్పాడు? బెత్లెహేంలో. ఈయన బెత్లెహేంలో పుట్టలేదే అని వెతుకుతున్నాడట, కాల్కులేట్ చేస్తున్నాడట, నమ్మట్లేదట. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి యేసుక్రీస్తుకి, కానీ ఈ ఒక్కటి మాత్రం మ్యాచ్ అవ్వట్లా అని అనుమానిస్తున్నాడట. అనుమానిస్తే ఫిలిప్పు అన్నాడట, నేను చెప్పడం కాదులే, వచ్చి నువ్వు చూడన్నాడట. అతను యేసు దగ్గరికి వస్తుండగానే యేసు అన్నాడట నతానియేలు చూసి, ఇతడు నిజమైన ఇశ్రాయేలు. ఇది తెలుసా, చెప్పిన మాట నమ్మేవాడు కాదు, వాక్యములో ఏముందో, మనుషులు చెప్పాడు నమ్మడు, వాక్యములో ఏముందో చూసి నమ్మేవాడు ఇతను. దేవునికి స్తోత్రం. మనము కూడా, నా ప్రియ సోదరుడా, నేను చెప్పినా, అయ్యగారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా మీరు నమ్మొద్దు. దొంగ బోధకులు పెరిగిపోయి ఉన్నారు. నీ వాక్యములు అది ఉందో లేదో చూడు. నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో లేదు చూడు. ఒక్క మాట చెప్తాను, దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ ప్రభావంతో మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుని దగ్గరకు జరుగుతావు. పరిశుద్ధాత్మ లేకుండా వేరే రకంగా లోకరీతిగా మాట్లాడుతున్నాడంటే నువ్వు లోకం దగ్గరికి జరుగుతావు. దేవునికి దూరముగా లోకానికి దగ్గరగా ఉంటావు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు అయ్యగారితో నీకు మాట్లాడుతున్నాడంటే లోకానికి దూరముగా దేవునికి దగ్గరగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది గమనించు, ప్రతి మాట వినొద్దు. ఫిలిప్పు చెప్పినా నతానియేలు వినలేదు. వాక్యములో ఏముంది అంటే ఆయన బెత్లెహేము నుంచి రావాలి, ఈయనేంటి నజరేతు నుంచి వచ్చాడు. కుదరట్లా మ్యాచింగ్. కానీ యేసు దగ్గరికి వస్తుంటే ఆ గుణము, మనుషులు చెప్పే మాట కాదు, వాక్యాన్ని బట్టి ఇతను మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని చూసి చెప్తున్నాడు కాబట్టి నతానియేలుని చూసి అన్నాడు, ఇతను నిజమైన ఇశ్రాయేల్. ఈరోజు క్రైస్తవులు అనేక మంది ఉన్నాం, కానీ నిజమైన క్రైస్తవులు ఎవరో తెలుసా? వాక్యాన్ని బేరీజు వేసుకొని వాక్య ప్రకారం జీవించే వాళ్ళు మాత్రమే. దేవునికి స్తోత్రం. అయ్యగారుల పేర్ల మీద, ఎవరో పెద్ద అయ్యగారు, ఆ అయ్యగారు, ఈ అయ్యగారుల పేరు మీద కాదమ్మా. మేము ఒక పాత్రలం. ఎవరు మేము? మీ ఇంటికి వచ్చాను, మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాను. నువ్వేం చేస్తావు? ఎలాగిస్తావు? ఒక గ్లాసులోనో ఒక బాటిల్లో తీసుకొచ్చి ఇస్తావు కదా. నేనేం చేస్తాను, ఆ బాటిల్ శుభ్రంగా ఉందా లేదా, ఆ యొక్క ఇది శుభ్రంగా, ఇచ్చిన పాత్ర శుభ్రంగా ఉందా లేదా చూసుకొని నేను స్వీకరిస్తా. దాహం ఎవరికి? నాకు. నన్ను తృప్తిపరిచేది ఏంటి? నీళ్లు. నువ్వు ఇచ్చిన పాత్రే దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఎవరట? గ్లాసు నిన్ను తృప్తిపరచదు, బాటిల్ నిన్ను తృప్తిపరచదు. దేవుడిచ్చిన జీవజలమైన వాక్యమే, జీవజలమే నిన్ను తృప్తిపరిచి, ఆ యొక్క దేవుడి యొక్క మాటని, దేవుడి యొక్క జలాన్ని నీకు ఇచ్చి తృప్తిపరిచి, నేను సమాధానపరిచి, ఆశీర్వదించి నీకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే పాత్రలే మేము. తప్ప ఘనత ఎవరికంటే ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడు, నువ్వు ముఖ్యం. నీ దగ్గరకు ఒక పాత్రగా మమ్మల్ని పంపించాడు. మీరు పాత్రను వెంబడించొద్దు. ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. ఆ ఇచ్చిన పాత్ర మురికిగా ఉంటే, నేను మురికైన పాత్రనైతే
నీకు దాహం తీరడం కాదు, రోగం వస్తుంది నీకు. తెలుసుకున్న ప్రియ సోదరీశ్వరుడా, మెలకువ కలిగి ఉండు, మెలకువ కలిగి వాక్యం విను, మెలకువ కలిగి బేరీజు వేసుకో. వాక్యం సరిగా ఉందా? వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు దగ్గరికి నడుస్తున్నానా? నేను లోకము దగ్గరికి నడుస్తున్నానా? బేరీజు వేసుకుని జీవించి వాక్యము తెలియొచ్చమ్మా. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4 నుంచి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును అని ప్రవక్త ద్వారా మనకు తెలుసు కదా. జ్ఞానులు వచ్చారు, హేరోదు దగ్గరికి వచ్చారు. అయ్యా, యూదుల రాజు పుట్టాడయ్యా అంటే, ఎక్కడ పుట్టాడు యూదుల రాజు అని ఎవరిని పిలిచారట? యాజకులంటే పాస్టర్లు, ప్రజలలో నుండి శాస్త్రులు అంటే ధర్మశాస్త్రము వాక్యము తెలిసిన వాళ్ళని పిలిచాడట. ప్రజల్లోంచి పిలిచి, ఎక్కడ పుడతాడు క్రీస్తు అని అడిగాడట. వీళ్ళు పుస్తకాలు తెప్పించుకొని రెఫర్ చేయలే, వీళ్ళకి వాక్యం నోట్లోనే ఉంది. టక్క అప్పు చెప్తున్నారు. అయ్యా, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులు అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు పరిపాలించేవాడు నీలో నుంచే వస్తాడని ప్రవక్త చెప్పాడయ్యా, బైబిల్లో ఉందయ్యా, వాక్యంలో ఉందయ్యా అని. ఎక్కడ ప్రవక్త తెలుసా? మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న వాక్యం చెప్తున్నాడు కూర్చోబెట్టి. అంటే ఈ ఫాస్టర్లకి, ఆ శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం వాక్యం తెలిసిన వాళ్ళకి వాక్యం తెలీదా? తెలుసు కదా. అంటే వాక్యము తెలుసు కానీ వీళ్ళు కనిపెట్టుకుని ఉండే స్వభావం కాదు. కనిపెట్టుకున్నవాడు ఏం చేస్తాడు? యేసయ్య పుట్టాడు అంటే మొత్తం వదిలిపెట్టి పరిగెట్టెళ్ళి యేసయ్యని ఆరాధించాలి. పోయి ఎవరో బయట దేశస్తులు చెప్పారు యూదుల రాజు పుట్టాడని, నక్షత్రం చూసి వచ్చామని. కానీ ఆ విషయము తెలిసిన ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు. ప్రధాన యాజకులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలేగా. శాస్త్రులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలేగా. పాత నిబంధన తెలిసిన వాళ్ళేగా, వాక్యము తెలిసిన వాళ్ళేగా. మరి వాక్యము తెలిసిన వాళ్ళు పరిగెట్టుకుంటూ పోయి జ్ఞానుల కంట ముందుగా పోయి దేవుడికి సాష్టాంగ పడిపోవాలి. కానీ వీళ్ళు కనిపెట్టుకునే స్వభావం లేదు వీళ్ళకి. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు వాక్యం అడిగాడు, మేము చెప్పేశాం. ఏ రోజు రాజు ఏమిస్తాడు, ఏ బంగారం ఇస్తాడు, ఏ గొలుసు ఇస్తాడో, ఏ ఉంగరం ఇస్తాడని ఆయన వైపు చూస్తున్నారు. కానీ ఇది నెరవేరిందని సంతోషము కానీ ఇది కానీ వీళ్ళకి లేదు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, వాక్యం అనేక మందికి తెలుసు కానీ కనిపెట్టుకునే స్వభావం లేదు. వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసించే స్వభావం క్రైస్తవుల్లో ఉండట్లేదు ఈరోజు. వాళ్ళ పరలోకానికి వెళ్ళరు నా సహోదరి సహోదరుడు. కనిపెట్టుకుని ఉండి వేచి చూసి వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారము జరుగుతున్నప్పుడు నువ్వు ఎలాగ జీవించాలని వాక్యం చెప్పిందో ఆ రకముగా జీవించే స్వభావం నీకుంటే మాత్రమే నువ్వు పరలోకానికి వెళతావు. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. వాక్యము ఇశ్రాయేలు ప్రజలకి ఆయన వస్తాడని తెలుసు. కానీ కనిపెట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే 8 రోజుల పిల్లోని కూడా గుర్తుపట్టారు. తెలిసినా కూడా అక్కడ పాస్టర్లు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు కనిపెట్టుకుని లేరు. కాబట్టి జరిగిద్దిలే, చూద్దాంలే, ఆయన పెరిగినప్పుడు చూద్దాంలే, ఆయన కాదో అనే స్వభావంతో వీళ్ళు భ్రష్టులైపోయారు. వాక్యము తెలిసి కూడా భ్రష్టులయ్యారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఆలోచించు. నీకు వాక్యము తెలుసు, నువ్వు దేవుని బిడ్డ అయిన దగ్గర నుంచి ఎన్ని వందల వాక్యాలు నువ్వు విన్నావో, ఎంతమంది దైవజనుల ద్వారా దేవుని స్వరాన్ని, దేవుని మాటలను విన్నావో, ఆ వాక్యాన్ని విని అవును వాక్యమే దేవుని మాటైన నమ్మి కూడా నువ్వు కనిపెట్టుకోలేదు, దాన్ని వెతకట్లేదు, మెలకువ కలిగి జీవితం లేదో, నువ్వు విడిచిపెట్టబడతావు. దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ సోదరి సోదరుడా, ఇంకా నీకు సమయం ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచే ఒక్కసారి నువ్వు హృదయం మార్చుకో. నా ప్రభు వస్తానని చెప్పాడు, నన్ను తీసుకువెళ్తానని చెప్పాడు. నేను సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఏ సమయం వస్తాడో చెప్పలేదు, కానీ ఆయన వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాడు. ఇప్పుడు చూస్తుంటే అన్ని పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఆయన రాబోతున్నాడని గ్రహించి విశ్వసించి నిన్ను నువ్వు సరిచేసుకొని సరిదిద్దుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండు. చివరి దినాల్లో ఉన్నావు నా ప్రియ సోదరి సోదరుడా. ఈ చివరి దినాల్లో నువ్వు చేయవలసిన మార్గం ఇదే. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. సువార్తలు 4, అంటే మత్తయి సువార్త, మార్కు ఈ కాదు, 4 రకముల సువార్తలు. 1 రాజ్య సువార్త. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ప్రకటించారు, యేసుక్రీస్తు వారు ప్రకటించారు, పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందుడి. ఈ రాజ్య సువార్త ఎవరికంటే సంఘానికి కాదు. ఈ రాజ్య సువార్త ఇశ్రాయేలు ప్రజలకు. ఏమిటంటే మెస్సయ్య రావాలి, యెరూషలేము కేంద్రంగా ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని మెస్సయ్య వచ్చి పరిపాలించాలి. ఆయన రావాలి, పరిపాలించాలి. ఆ పరిపాలన కొరకు వాగ్దానం ఇవ్వబడింది. దాని కొరకు ఇంకా చూస్తున్నారు వాళ్ళు. వచ్చిన యేసుక్రీస్తుని విశ్వసించలేదు ఇంకా వాళ్ళు. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించే వాళ్ళు కాదమ్మా వాళ్ళు. ఆ ఇజ్రాయేల్ ప్రజలే మతం అనే దాని మీద పెట్టుకొని యేసుక్రీస్తుని సిలువుగా అప్పచెప్పారు. యేసుక్రీస్తు సిలువు వేసింది ఏంటో తెలుసా? మతం. క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం మార్గం. మతం కాదమ్మా. నేను మతంలోకి వచ్చాను, మతంలో పోయాను, తప్పు. యేసుక్రీస్తుని సిలువ వేసింది యోధా మతం వేసింది. మా మతానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, మా మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ మతమే ఆయన సిలువ వేసింది. నువ్వు మతంలో ఉంటున్నావంటే యేసుని సిలువ వేసే గుంపులో ఉన్నావని గుర్తుంచుకో. రాజ్య సువార్త ఎప్పుడు నెరవేరిద్దంటే 1000 సంవత్సరముల పరిపాలనలో నెరవేరింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో రాజులందరినీ జయించి ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తాడు రాజుగా. దేవునికి స్తోత్రం. అది ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానం. మరి మనము సంఘంగా ఎక్కడ ఉంటామో తెలుసు. అప్పుడు పరిపాలించినప్పుడు సింహాసనం పక్కన, ఆయన పక్కన కూర్చొని మనము కూడా పరిపాలిస్తాం. దేవునికి స్తోత్రం. రాజుగా, ఆయన ప్రియురాలిగా, ఆయన భార్యగా మనకి కూడా అధికారాలు ఉన్నాయి. దేవదూతలకు తీర్పు తీర్చుదావు నీకు తెలియదా అంటాడు సంఘాన్ని. మనం ఎవరో తెలుసా? పరిపాలించబడే వాళ్ళము కాదు, యేసుతో పాటు పరిపాలించే వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. వాటి రాజ్య సువార్త ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇక 2వ సువార్త రక్షణ సువార్త. రక్షణ సువార్త ఎవరికంటే రక్షణ లేని వారికి. ఎవరికి? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మొదటి రాకడలో ఆయన ఏమి చేశారు? ఈ రాకడలో కల్వరి యాగము, కార్చిన రక్తము, పొందిన దెబ్బలు, పొందిన మరణము నిన్ను నన్ను రక్షించటానికి, రక్షణలో రావడానికి. ఆ సువార్త ఆయన కల్వరి సువార్త, సిలువ సువార్త. 2వది రక్షణ సువార్త ఎవరికంటే రక్షణ లేని వారికి. 3వ సువార్త మహిమా సువార్త. ఏ సువార్త? మహిమా సువార్త ఎవరికంటే రక్షణ పొందిన వాళ్ళు మహిమలో ఎలా చేర్చబడాలో చెప్పే సువార్త అది. రక్షణ పొందిన తర్వాత మేము రక్షణ పొందేసాం అంటే కుదరదు, అలా కుదరదు. చూడండి, కావాలంటే ఎఫెసీలు రాసిన లేఖ ఒక వాక్యం చదివిస్తాను. టైం అయ్యగారు ఇచ్చిన టైం అయిపోయింది, కొద్ది నిమిషాలు. ఎఫెసీలు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఎలాగట? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచయ ధర్మము నిర్వర్తించుటకు ఒక 5 గుంపులు ఇచ్చాడట. ఎవరి గురించి రాస్తాడు తెలుసా? సంఘం గురించి. ఆయన భార్య కదా సంఘం అంటే. ఎవరు? ఆయన పక్కన కూర్చోవాలి కదా. సంఘం ఎలా ఉండాలట? ఉదాహరణకి మన ఇంట్లో మన అబ్బాయికి పెళ్లి చేయాలి.
పెళ్లి చేయాలంటే ఏం చెప్తాం? మా ఓడు 6 అడుగులు ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉండాలి? కనీసం 5, 7 అన్నా ఉండాలి. మా ఓడు ఎర్రగా ఉన్నాడు, అమ్మాయి కనీసం తెల్లగా అన్నా ఉండాలి. మా ఓడు MBA చేశాడు, కనీసం అమ్మాయి BA అన్నా చేసాడు. ఎందుకు? ఇదిగో మా రేంజ్ ఇది, వాళ్ళ కుటుంబం కూడా ఈ రేంజ్లో ఉండాలి. ఎందుకు అడుగుతున్నాం? ఈ లోకంలో మన కొడుక్కి, మన ఇంట్లో పిల్లోడికి పెళ్లి చేయాలంటే ఇన్ని రకాలుగా చూస్తున్నామే. పరమ తండ్రి తన అద్వితీయ కుమారుడికి పెళ్లి చేయాలంటే సంఘం ఎలా ఉండాలి? ప్రతి పనికి మాలిన సంఘాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడా? ఏం రాశాడు తెలుసా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లు ఉండాలి సంఘం. కానీ మనం ఎలా ఉంటాము? క్రీస్తులాగా ఉండాలి మనం. అప్పుడే నువ్వు వధువు సంఘంలో ఉంటావు, లేదా ఇసిరి పక్కన పడేస్తాడు ఆయన. ఇసిరి పక్కన పడేస్తాడు అని రాసి 13వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధులు ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు, ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు. అంటే రక్షణ పొందిన వాళ్ళు సరిపోదు, వాళ్ళు ఏమవ్వాలి? సంపూర్ణతకు సాగిపోవాలి. రక్షణ పొందేసామంటే కుదరదు. బాప్తిజం తీసుకున్నావు కూడా పరలోకానికి వెళ్ళిపోతామంటే కుదరదు. నువ్వు క్రీస్తు పోలికను, క్రీస్తు స్వభావాన్ని పొందుకోవాలి. ఈ చెప్పే సువార్తను ఏ సువార్తను అంటారా? మహిమా సువార్త అంటారు. రక్షణ పొందిన వాళ్ళు వినే చెప్పే సువార్త. చివరిలో వచ్చేది రాకడ సువార్త, రాకడికి సిద్ధపాటు. ఆ రాకడ సువార్త ఎప్పుడు ఆగిద్దంటే ప్రకటనా గ్రంథంలో దేవదూతలు వచ్చి ప్రపంచం అంతటా సువార్తను ప్రకటిస్తారు. అది అంతిమ సువార్త. ఈ 4 సువార్తల్లో ఏ సువార్త దగ్గర నువ్వు ఉన్నావచ్చు, ఏ సువార్త సంఘానికి కావాలో ఆలోచించు. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, రక్షణ పొందిన నువ్వు పరిపూర్ణతకి సాగిపో. రక్షణ పొందిన నీవు రాకడికి సిద్ధపడే స్థితిలో ఉండు. రక్షణ పొందిన నీవు ఆయన రాబోతున్నాడు కాబట్టి నిన్ను నువ్వు సరిచేసుకో, సరిదిద్దుకో, రాకడికి సిద్ధపాటు కలిగి ఉండు. లేకపోతే విడిచిపెట్టబడతావు. నా ప్రియ సోదరుడా, కనిపెట్టుకుని ఉండు, వెతుకు. ప్రభు తన వధువు సంఘంలో నిలుచుకుంటాడు, తనతో పాటు నిన్ను తీసుకుని వెళతాడు. ఈ సంఘములో ఏ ఆత్మ కూడా విడిచిపెట్టబడకుండా సంఘముగా అందరూ కూడా లేపబడేటట్లు ప్రముఖ బాధ్యత సహోదరుది, ఇక మిగతా పెద్దలందరిది. మనం మాత్రమే కాదు, అనేక మంది సంఘంలో చేర్చబడి రక్షణ పొంది వాళ్ళు కూడా పరిపూర్ణతకు సాగిపోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడాడు అనుకుంటే మనం ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుకుంటే మెలకువ కలిగి ప్రార్థన చేద్దామా? దేవుడు నీతోటే మాట్లాడుకుంటే లోక పరిస్థితులు ఏ రకముగా ఉన్నాయో, ఏ కాలంలో మనం నివసిస్తున్నామో, ఏ స్థితిలో మనం ఉన్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు యేసయ్యకు బిడ్డలుగా ఉన్నామో, ఎక్కడికి వెళ్ళాలో, ఆ వెళ్ళటానికి ఏమి చెయ్యాలో ప్రభు నీతోటే మాట్లాడాడనుకుంటే నా ప్రియ సహోదరుడా, గుర్తుపట్టు, కనిపెట్టుకుని ఉండు, వేచియుండు, నిరీక్షణ కలిగి ఉండు, ఎదురు చూస్తూ ఉండు. ప్రభు వస్తున్నాడు, రాబోతున్నాడు. నా ఆత్మ, నా పెళ్లి కుమార్తె నా దగ్గరికి వచ్చేయి అనే స్వరము వినపడేటట్లు దేవుని స్వరాన్ని వింటూ ఆ వినే అలవాటుని చేసుకో. ఆ అలవాటే స్వరాన్ని గుర్తుపడతావు, ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతావు. అందు నిమిత్తమే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, అందు నిమిత్తమే సంఘములో చేర్చాడు, అందు నిమిత్తమే తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు, అందు నిమిత్తమే. అంతేకాని ఈ లోకములో సుఖ సంతోషాలతో, డబ్బులతో, అన్నిటితో హ్యాపీగా బతకడానికి కాదు. మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు. క్రైస్తవుడికి పోరాటం లేకపోతే నువ్వు కాంప్రమైజ్ అయిపోయినట్టే లోకంతో. ప్రతి దినము పోరాటమే మన జీవితం. పోరాటానికి ప్రభు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. యుద్ధము చేసేది ఆయనే, లేకపోతే యుద్ధము నీ చేతితోటే నేర్పిస్తాడు. అందుకే దావీదు గారు అంటారు, యుద్ధము చేయుటకు నా చేతులకు యుద్ధము నేర్పు ప్రభువా. ఏమిటి మన ప్రార్థన? ఏమి చేస్తున్నాం? మనము వదిలిపోయే వాళ్ళం కాదు. ఏ సమస్య వస్తే దాని మీద యుద్ధం చేసి గెలిచేవాళ్ళం.
నీకు ఆకలి బాధ ఉందా? గెలుద్దాం. అనారోగ్యం ఉందా? గెలుద్దాం. ఇంటిలో బలహీనత ఉందా? గెలుద్దాం. నీకు ఏది ఉన్నా చూడు, గెలుద్దాం. ఎందుకంటే మన ప్రభు గెలిచిన దేవుడు, మన దేవుడు గెలిచిన దేవుడు, మనల్ని కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం, అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా,